హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్, శుభోదయం, శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? మీకు ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్తాం, ఓకేనా? ఎనీవే, నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ఏంటంటే టవరు సిక్సెస్ వాట్స్తో బాటమ్ ది డెక్. సిక్సెస్ వాట్స్తో మీరు ఏదైనా రిలేషన్లో నుంచి మొత్తానికి వదిలేసేసుకున్నారు. రిలేషన్ అయినా సిచ్యువేషన్ అయినా వాటెవర్ ఏదైనా, ఓకేనా? మీరున్న సిచ్యువేషన్లో నుంచి గతంలోనే వదిలేశారు. ప్రజెంట్గా మీరు చూస్తున్న వాళ్ళు ఎక్కువ వదిలేశారు. మీరేంటి అని అంటే ప్రజెంట్గా ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేశారు. కెరియర్ పరంగా కూడా, లేదనుకుంటే రిలేషన్ పరంగా కూడా, ఏ రకంగా అయినా సరే ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేశారు, ఓకేనా? సో చేశారు, కానీ మీకు తెలియకుండానే ఒక భయము, ఒక ఆందోళన, ఒక టెన్షన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ స్టోరీ వేరే వెరైటీగా వస్తుంది. ఏంటో ఒక భయము, ఒక ఆలోచన. ఎంతలా అంటే వెళ్ళేటప్పుడు వెళ్ళారు, కానీ ఆలోచనలు మటుకు ఒక భయానికి గురి చేస్తున్నాయి. వేగవంతంగా ఒక మార్పులు, ఒక చేర్పులు మీ లోపల మొదలయ్యాయి, ఓకేనా? కెరియర్ పరంగా, లేదనుకుంటే బిజినెస్ పరంగా, రిలేషన్ పరంగా, ఎటు చూసుకున్నా కూడా తొందరగా మీరు ఊహించినట్టుగానే పాజిటివ్గా మీకు ఏంటి అని అంటే పాజిటివ్గా అయితే చేంజ్ అయ్యారు. ఎందుకంటే ప్రజెంట్లో ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను. అయితే ఓల్డ్ సైకిల్ని ఎండ్ చేసేసుకున్న, ఓల్డ్ సైకిల్ అంటున్నా, ఉన్న రిలేషన్స్ కానీ, లేదనుకుంటే వర్క్ని కానీ వదిలేసేసుకొని కొత్తగా ఒక ప్యాషనెట్గా ముందుకెళ్ళారు. భయపడుతూ వెళ్ళారు. వేగవంతంగా మార్పులు జరిగాయి. ఒక పాజిటివ్గా అనుకోకుండానే మీలో మొదలైంది, ఓకేనా? అయితే నైట్ ఆఫ్ స్పాట్స్తో అది రాను స్లోగా మొదలవుతుంది, ఓకేనా? స్లోగా రిలేషన్ అయినా, లేదనుకుంటే కెరియర్ అయినా, ఏదైనా సరే స్లోగా, ఎంత స్పీడ్గా మీరు వెళ్ళిపోయారో, ఎంత స్పీడ్గా మీ ఆలోచనలు మొదలయ్యాయో, ఎంత స్పీడ్గా ఒక రిలేషన్ మొదలుపెట్టారో అంత స్లో అయిపోయింది. అందులో చూస్తున్న మా వ్యూవర్స్కి ఎదురు చూపులు, కొంతమంది చాలా ఎదురు చూస్తున్నారు. ఎంతలా ఎదురు చూస్తున్నారంటే అసలు ఎలా మొదట్లో ఉన్నట్టు ఇప్పుడు లేదు. మొదట్లో ఉన్నప్పుడు ఇప్పుడు లేదు. ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి అని విపరీతంగా అయినా ఎదురు చూపులతో ఉన్నారు. ఈరోజు చాలా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే స్లో మూమెంట్ ఇక్కడ. అందులో కొంతమందికి ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం మీరు ఎదురు చూస్తుంటే, ఒక రిలేషన్ పరంగా,
ఓకేనా. ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతుంది కొంతమందికి, చూస్తున్న మా వ్యూవర్స్కి కొంతమందికి ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతుంది. మీరు పెట్టిన శ్రమ కానీ, మీరు చూపించిన ఒక రిలేషన్ పట్ల ఏదైనా సరే, ఒక బాధ్యత కానీ ఏదైనా మీకు ఖచ్చితంగా రూట్ చక్ర కూడా ఒక బ్యాలెన్స్ రాబోతుంది. మీకు అనుకున్న రిలేషన్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతుంది. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్కి ఎదురు చూస్తున్నారు. ఎంతలా అంటే నేను క్లారిఫికేషన్ తీస్తాను, తర్వాత చెప్తాను. అయితే 9 ఆఫ్ పెంటికల్స్తో ఎంతలా అంటే మీకు గ్రోత్ అనేది, గ్రోత్ ఒక పక్క అయితే హెల్త్ పైన, కెరియర్, మన హెల్త్ పైన, అందం పైన, హెయిర్ పైన, బాడీ పైన చాలా 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 ఈ మధ్య చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది బాగా వాటిపైన శ్రద్ధ పెట్టారన్నట్టు. ఓకే, ఒక హెల్త్ పైన కానీ, ఒక గ్లామర్ పైన కానీ, దేనిపైనా సరే ఒక వర్క్ అనేది మొదలు పెట్టేశారు. ఓకేనా. అయితే ద టవర్తో మీరు ఎదురు చూస్తున్నది ఏ విషయం కోసమైనా ఎదురు చూస్తున్నారేమో, ఆ విషయం కాస్త ద టవర్తో మొత్తానికి అసలు మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఒక న్యూస్ వస్తుంది. జాగ్రత్తగా ఉండండి ఈరోజు. ఓకేనా. ప్రాబ్లమ్స్ అయితే మీరు అనుకున్న ఎదురు చూస్తూ ఏ విషయానికి ఎదురు చూస్తున్నారో చూస్తున్న మా వ్యూవర్స్ ఈరోజు వాళ్ళకు మాత్రం టవర్ సిచ్యువేషన్ ఏదో రాబోతుంది, చూసుకోండి. చాలా డేంజర్ సిచ్యువేషన్ రాబోతుంది. అయితే 10 ఆఫ్ స్వార్డ్స్తో అస్సలు మీరు చాలా బాధలో ఉన్నారు, పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. చూస్తున్న మా వ్యూవర్స్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ రావట్లేదన్నా, లేదనుకుంటే మీ కెరియర్లో కానీ, మీ లవ్ లైఫ్లో కానీ మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నా అది కూడా ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది, చూసుకోండి. ఓకేనా. అయితే కింగ్ ఆఫ్ స్వార్డ్స్తో విపరీతమైన కోపానికి గురవుతారు, ఆవేశానికి గురవుతారు. ఎంతలా అంటే అసలు మీకు చెప్పలేనంత బాధ. ఓకేనా. ఒక్కసారి టవర్కి క్లారిఫికేషన్ తీస్తాను. ఏ నటిషన్ వచ్చేసింది. 10 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్, గొడవలు. 3 ఆఫ్ కప్స్. టవర్కి వచ్చేసేసి స్ట్రెంగ్త్. మీరు ఈ టవర్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ధైర్యాన్ని కూడా కట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే దాన్ని ఎదుర్కోవడానికి మీరు ప్రయత్నం చేయండి. టవర్ సిచ్యువేషన్ వచ్చిందని భయపడాల్సిన పని లేదు. ఓకేనా. మీరు ఏదన్నా కావాలని కోరుకుంటున్నారు, అది మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే దాన్ని ధైర్యంగా కూడా కట్టుకోండి. టవర్ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పేస్తానని పొరపాటున కూడా బాగా జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. టవర్ సిచ్యువేషన్ వచ్చేసింది. 10 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ కూడా ఇక్కడ మనకి గొడవలు వచ్చేసేసింది. మీ ఫ్రెండ్స్తో కానీ, మీకు దగ్గర అనుకున్న వాళ్ళతో కానీ మాట పెరగటము, మీ రిలేషన్లో ఉన్న పర్సన్తో కానీ ఏదైనా సరే కాస్త జాగ్రత్తగా అయితే మెదులుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు. ఓకేనా. కింగ్ ఆఫ్ స్వార్డ్స్తో 7 ఆఫ్ స్వార్డ్స్ మీ లైఫ్లో ఒకవేళ మిమ్మల్ని చీట్ చేసి మీకు దూరంగా ఉన్న పర్సన్ ఎవరైనా మీ లైఫ్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు, మనీ పరంగా మీ దగ్గర నుంచి మనీ కోసం ఆశించి రావాలనుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు వెయిట్ చేస్తుంది ఏంటో చూస్తాం ఒకసారి. మీరు వెయిట్ చేస్తుంది మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారా, ఒక లవ్ పరంగా వెయిట్ చేస్తున్నారా, లేదనుకుంటే ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారా, మీ నచ్చిన పర్సన్ని మీకు ప్రపోజ్ చేసేసి అది అఫీషియల్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా సరే మీకు ఎదురు చూస్తున్న దానికి అతి త్వరలో మటుకు రీయూనియన్ అయితే కొంతమందికి జరుగుతుంది. ఈరోజు ఇలా ఉంది. ఒక్కరికి మాత్రం చాలా చాలా ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన రిలేషన్ ఏదన్నా ఉంటే అది క్యాన్సిల్ అయ్యే పొజిషన్ అయితే కనపడుతుంది.
ఓకేనా? చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. చాలా డిఫరెంట్గా వచ్చింది రీడింగ్. ఈరోజు ఇన్ని రకాలుగా జరుగుతుంది. ఇది ఎవరికి జరుగుద్దో తెలియదు, కానీ ఏదైనా కాస్త చూసుకోండి. సక్సెస్, మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్, ఇఫ్ యూ బిలీవ్ మీ. ఇప్పుడు నేను చెప్పాను కదా, బాటమ్ డెక్ లుక్ ఫర్ సైన్. లుక్ ఫర్ సైన్ ఇక్కడ కూడా బాటమ్ డెక్ వచ్చేసేసింది, టవర్ వచ్చేసింది, లుక్ ఫర్ సైన్ వచ్చేసింది, రొమాన్స్. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్లో చీటింగ్ చేసిన పర్సన్ మీకు ఈరోజు మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ అవ్వబోతారు. కొంతమందికి మనీ పరంగా, మనీ కోసమే, మీ కేవలము ఫిజికల్ అట్రాక్షన్ కోసమే ఒక రిలేషన్ అయితే ఉంది. వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ తిరిగి అలాంటి వాళ్ళే వస్తారు. చూసుకొని జాగ్రత్తగా ఉండండి. మాట్లాడుతున్నప్పుడు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏదైనా సరే 1-4 సార్లు ఆలోచించండి. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఓకేనా? చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఓకే, ఇదండి ఈరోజు ఇలా జరగబోతుంది. ఎవరికైనా సరేనండి, భయపడొద్దు. మౌనం చాలా అంగీకారం. మౌనంగా ఉండండి. మాట్లాడుతున్నప్పుడు ఈ వీడియో కానీ మీకు చూసుంటే, ఇలాంటి సిచ్యువేషన్ కానీ మీ లైఫ్లో కానీ జరుగుతుంది ప్రజెంట్గా అనుకుంటే జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఇదండి రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకే, టేక్ కేర్, జాగ్రత్త. థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. బాయ్.